వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ముందుకొచ్చి అన్న మా గ్రామంలో ఉన్న వెలిసిన నెట్టిగంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామంటే మాకు ఇంటికిన్న భాగ్యం ఇంకేం కావాలా, ఆ దేవాలయం ఎలా అభివృద్ధి అవుతుందో మా గ్రామం కూడా అదే అభివృద్ధి అవుతుందని చెప్పి ముందుకొచ్చి ఏ సమస్య అయినా మేమందరూ ఏకదాటిగా వచ్చి ఏ కార్యక్రమైనా విజయవంతంగా చేసేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి గ్రామ ప్రజలందరూ తెలియజేయడం, వారికి కూడా నా కృతజ్ఞతలు నేను తెలుపుకుంటున్నా. మన యువ విజయ రామరాజన్న కమిషనర్ ఎండోమెంట్ కమిషనర్ గారితో మాట్లాడుతూ జిఆర్ స్వామి వారితో మాట్లాడుతూ ఎండోమెంట్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ రేపు జరగబోయే 29, 30, 31 కార్యక్రమం విజయవంతంగా కలశ ప్రతిష్ట చేసుకుందామని వారితో విన్నవించడం, వారందరూ కూడా ఈ కసాపు నెట్టిగంటి ఆంజనేయ స్వామివారు ఒక్కటే అన్నారంట చిన్నజీఆర్ స్వామి గారు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి గోపురాలు ఉన్నా కానీ ఆ గోపురానికి కలశ ప్రతిష్ట లేదు, ఆ ప్రతిష్ట అయిన తర్వాతనే గుడి అభివృద్ధి చేయాలని చెప్పేసి వారు చెప్పడం, వాస్తవంగా అంటే కలశాలు చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ కలశాలు అయిన తర్వాతనే గర్భగుడి కానీ ఇంకో ఇతర అభివృద్ధిలో ఏదైనా కూడా చేసేదానికి ఒక పవిత్రత ఉంటుందని చెప్పి చిరంజీవి స్వామి చెప్పడం, దాని అనుగుణంగా మన యువ గారు కూడా తీసుకొని అద్భుతమైన కార్యక్రమం అంటే రేపు 29, 30, 31 తారీఖు రోజు చెప్పాలంటే యువ గారు అన్ని విధాలుగా 27 నియమాలు అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి రాజగోపురం అన్నింటికి మట్టి కలర్ చేయించడం మనం అందరూ చూసాం, కలర్లు వేస్తున్నారు. దాంతోపాటు యోగశాల ఏర్పాటు అంటే దాదాపుగా 27 కార్యక్రమాలు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. మీరందరూ ముందుకొచ్చి సహకరించి ఆ రోజు 29, 30, 30 విజయవంతం చేయాలని ఈ మీటింగ్ పెట్టుకోవడం కూడా, అది కాకుండా నేను కూడా కసాపురం నెట్టిగంటి ఆంజనేయ స్వామి గ్రామం కసాపురం గ్రామస్తులు కూడా నేను కొద్ది కోరిక, మీరు కసాపురం రథోత్సవం జరిగే రోజు మీ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలు కావచ్చు, బంధువర్గాలు కావచ్చు, ఎంతోమంది మన కుటుంబాలని ఇతర గ్రామాల్లో ఉన్న వాళ్ళని కూడా ఆ రోజు పిలిచిన విధంగా రేపు 29, 30 తారీఖు రోజు ప్రతి ఇంటిలో ప్రతి ఆడబిడ్డ ఉన్నారా, ఎంతమంది మన పిల్లలు ఉంటే ఎంతమంది మనము వాళ్ళు పిలిపించి వీలైతే కసాపురం ఆంజనేయ స్వామి వారు కలశాలు కూర్చిపెట్టిన రోజు ఆ కూతులకి ఆ బిడ్డలకి వడినీరు కూడా మీరు ఇంట్లో పూజించాలని చెప్పి మీ అందరూ కూడా ఖచ్చితంగా సేవ కార్యక్రమం చేయాలి. ఎందుకంటే అదృష్టం మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ కసాపురం నెట్టిగంటి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం అంటే ఆ రోజు ప్రతి ఆడబిడ్డని ప్రతి ఒక్క బంధువర్గాన్ని అందరూ కూడా పిలిచి పెద్ద ఎత్తున పండగ మాదిరి చేసుకుని ఆ కలశాలకి మీరు కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన గుంటకాల నడి సెంటర్ నుంచి ఆ రోజు ర్యాలీతో పాటు మహాయాత్ర
దాంట్లో నేను కూడా పాలు పంచుకోవడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు అదృష్టవంతులంటే ఎంతోమంది అంటున్నారు కుమ్మలో చేరమని. వాస్తవం అంటే ఎందుకంటే అన్నా ఈ అభివృద్ధి మా కసాపురంలో జరుగుతుందంటే నీ టైంలో జరుగుతుందంటే అది చాలా పుణ్యమానాన్ని నాతో పాటు అన్నప్పుడు వాళ్ళందరూ కొట్టే అన్నా నా పేరులోనే జయరాము ఉన్నాడు, నా పేరులోనే రాముడు ఉన్నాడు. ఆ రాముడు పూజించే ఆంజనేయ స్వామి ఈరోజు నా కసాపురంలో ఉన్నాడు కాబట్టి అది అంతటి కదంటే అభివృద్ధి నడుస్తుందని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం కూడా ఎంతో మందికి కూడా చెప్పడం నా వాస్తవం అంటే మీరు కూడా అదృష్టవంతులు అన్నప్పుడు వాస్తవంగా నేను కూడా అదృష్టవంతులు అని చెప్పి సందర్భంగా ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా రేపు బ్రహ్మాండంగా 29, 30, 37 తేదీ అన్ని కలర్స్తో పాటు లైటింగ్ కూడా ఏర్పాట్లు చేస్తారు. నాకు ఈరోజు చూపిస్తే తిరుగుతూ అన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. వాస్తవంగా అంటే అన్న పెట్టిన వీధి నాడ వీధులు మనం చూసింటాం. కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాడ వీధులు చూసింటాం, ఇంకా అంబేద్కర్ చూసింటాం. ఆ రకంగా మాడ వీధుల్లో మన పేరు చుట్టూ మాడ వీధుల్లో తిరుగుతుంటే ఆ రోజు ఆ కళ ఆ రోజు ఉన్న రోజు చరిత్రంగా ఆ రోజు ఊహించుకుంటేనే ఈ కసాపం చాలా అద్భుతంగా ఉంటుందనే విధంగా ఉంటుంది. తీర్చిదిద్దే భక్తాదులు ఉన్నారు, ఎంతోమంది భక్తాదులు ఉన్నారు. కోట్లు ఖర్చు పెట్టి భక్తాదులు ముందుకు వచ్చినారు కాబట్టి ఈరోజు దాదాపుగా 8-9 కోట్ల రూపాయలతో గర్భగుడితో పాటు ఇతర ఉన్న గుడిలో ఉన్న అన్ని విధంగా ముందుకొచ్చే భక్తాదులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరైనా భక్తాదులుగా ముందుకొచ్చి ఎంతోమంది అభివృద్ధి పట్టుకుని నడిపేదానికి ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ డబ్బు అంతా ఇచ్చి మన ఆంజనేయ స్వామిని అభివృద్ధి చేస్తామంటే మనం అంతకిన్న భాగ్యం ఇంకా ఎట్లుందని మీ అందరికీ జరుగుతున్నా. కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా ముఖ్యంగా అంటే ఈ కసాపురం వాళ్ళంటే చాలా మొరటగా ఉన్నారు మనుషులు. వాళ్ళు మాట ఉండలేదు అనే మాట ఎంతోమంది అనుకుంటున్నారేమో కానీ నేను మాత్రం మీరు మొరట అంటూ కాదు. వాళ్ళ భక్తి వాక్యాలతో ఈ ఉన్న షాప్స్ తొలగించాలి, ఈ టైంలో తొలగించాలి అంటే ఆ టైంలో ముందుగానే వచ్చి వాళ్ళ అవకాశం వచ్చి తొలగించి ఈరోజు ఇంత ప్రశాంత వాతావరణం కలిగించినారు కాబట్టి మీకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తాను. ఈ అభివృద్ధి బాగుంది. ఇది కాకుండా చెప్పాలంటే తిరుమలకి వేరే గుడులకి ఎంత ప్రత్యేకత ఉంది, ఎంత గొప్పగా ఉంటుందో షిరిడి బాబాకి ఎంత ఇందుకంగా ఇది ఉంటుందో ఆ గ్రామంలో ఈ కసాపురం కూడా మీకు అన్ని విధాలుగా అభివృద్ధి కాకుండా వాల్యుయేషన్ కూడా ఎంతో మీకు హైగా ఉంటుంది, రిచ్గా అయ్యేదానికి గ్రామం ముందుకు ఉంటుంది. కాబట్టి మీరు అందరి సహాయ సహకారాలు ప్రతి ఒక్కరు కూడా ఈ దేవస్థానం పైన ఉంచి ముందుకు రావాలని చెప్పి అందరూ కోరుకుంటూ విధంగా ఎంతోమంది భక్తాదులు కూడా వేరే ఇతర రాష్ట్రాల నుంచి, వేరే గ్రామాల నుంచి, వేరే నియోజకవర్గాల నుంచి, వేరే జిల్లాల నుంచి వచ్చిన భక్తాదులకి రాత్రి పూట్ల వాళ్ళకు ఉండేదానికి రూమ్స్ దాదాపుగా 90 రూములు ఉంటే 20 రూములు పైచొక్కనే మేము వచ్చి కట్టిస్తాం. మేము మాకొక రూమ్ కట్టించడానికి మీరు ఇది ఇవ్వండి. ఒక్కొక్క రూమ్ 9 లక్షల రూపాయలు అవుతుంది. ఆ 9 లక్షల రూపాయలు అయినా పర్వాలేదు కానీ మేము ముందుకు వస్తామని చెప్పి 20 మంది వచ్చి ముందుకు వచ్చి ఈరోజు ఆ స్వామి వారికి సమర్పించేదానికి రూపులు కూడా
భక్తాదులు వస్తున్నారంటే దాదాపుగా చెప్తే 20 కాదు 90 కాదు ఇంకా ఎక్కువగానే వచ్చే భక్తాదులు కట్టించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే బండారి ఎక్కువ శాతం భక్తాదులు ఉన్నారు. అక్కడ కూడా ఎంతో మంది కూడా ఈ పిలిపిస్తే అందరూ కూడా కట్టించడానికి